అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న గుడి ఉండేది. ఆ గుడిలో ఒక పూజారు స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు. ఆ చిన్న గుడికి ఎవరు సరిగా భక్తులు వచ్చేవారే కాదు. పూజారి అనుకునేవాడు, అరే ఏ భక్తుడైనా వస్తే బాగుండు, నా కుటుంబానికి కడుపు నిండా కాకపోయినా ఏదో కాస్త ఆకలినైతే తీర్చేవాడిని అని అనుకుంటూ ఉండేవాడు. అటువైపు వెళ్తున్న ఒక వ్యక్తి ఆ గుడిని గమనించి గుడిలోకి వెళ్ళి నమస్కారం చేసి పళ్ళెంలో కాస్త డబ్బులు అనేది వేశాడు. ఆ డబ్బుల్ని చూసి ఆ పూజారి ఎంతో సంతోషంతో ఆయనకు దీవెనలైతే ఇచ్చాడు. డబ్బులనైతే తీసుకుని వెళ్ళి, నా కుటుంబానికి కడుపు నిండా ఆహారం పెట్టకపోయినా ఏదో ఈ పూటకి ఎలా గడిచింది, రేపు కూడా అతను వస్తే బాగున్ను, రేపు కూడా మా ఆకలిని తీరుస్తాడు అతను అని అనుకుని నిద్రపోతూ ఉంటాడు పూజారి. నాకు తెలిసి దేవుడు అనేవాడు ఒక మనిషిలోనే ఉంటాడు. మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి.